హాయ్ ఫ్రెండ్స్, 12th వీక్ నామినేషన్స్ ఈ స్క్రిప్ట్ ఎందుకు చేశారు? ఓన్లీ కన్నడ వాళ్ళని కానీ సీరియల్లో ఉన్న వాళ్ళని కానీ మాత్రం ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు? వచ్చిన వాళ్ళంతా ఒక్కటే ఎందుకు చెప్తున్నారు? ఇది రియలా లేకపోతే ఫేకా? అసలు దీన్ని స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంది? ఎందుకు ఈ విధంగా ప్లాన్ చేశాడు? ఓన్లీ ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేసి అది టార్గెటా లేదా కావాలనే చేస్తున్నారా అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాము. కొన్ని వారాల క్రితం తెలుగులో బిగ్ బాస్కి సంబంధించి బిగ్ బాస్ 8కి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇంక్లూడింగ్ నా ఛానల్లో కూడా కన్నడ వర్సెస్ తెలుగు అని చెప్పేసి వారైతే ఒకటి స్టార్ట్ అయింది. దీని తర్వాత కన్నడలో కూడా కన్నడ వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయండి అని చెప్పేసి అక్కడ కూడా వీడియో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కానీ తెలుగు వాళ్ళు కన్నడ వర్సెస్ తెలుగుని స్టార్ట్ చేయడానికి కారణం ఒకటే రీజను, బిగ్ బాస్ 8కి సంబంధించి ఓన్లీ తెలుగు వాళ్ళే నామినేట్ అవుతూ ఉండడము. నెక్స్ట్ వచ్చేసి కన్నడ వాళ్ళు సీరియల్లో చేసేవాళ్ళు వాళ్ళు నామినేట్ కాకుండా వాళ్ళు చేసిన పెద్ద పెద్ద తప్పులను కూడా కవర్ చేస్తూ బిగ్ బాస్ తెలుగు వాళ్ళని ముట్టుకు పంపించేస్తా కంటిన్యూగా వచ్చేయడము. దీనివల్ల ప్రజల్లో చాలా అసహనం ఏర్పడింది. ఆ వచ్చిన అసహనం వల్లనే మాలో రివ్యూవర్స్లో కూడా కొన్ని మందిలో ఇది కావాలని చేస్తున్నాడా, కన్నడ వాళ్ళని గెలిపించడానికి చేస్తున్నాడా బిగ్ బాస్, తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి ఒక ఆలోచన కాదు, ఒక బాధ వచ్చి ఆ బాధలో వచ్చిన ఆలోచనే కన్నడ వర్సెస్ బిగ్ బాస్ అని చెప్పేసి, కన్నడ వర్సెస్ తెలుగు అని చెప్పేసి వీడియోలు పెట్టడం జరిగింది. కొన్ని రోజులకి దాన్ని కూడా ఆపేసి ఓకే ఇప్పుడు అలా కాదని చెప్పేసి దాన్ని కూడా ఆపేసి జెన్యూన్గా ఎవరు తప్పు చేసే వాళ్ళకి తప్పు అని చెప్పి, ఎవరికి రైట్ చేసే వాళ్ళకి రైట్ అని చెప్పి వీడియోస్ చేస్తున్న తరుణంలో కన్నడలో కూడా రావడం, ఆల్మోస్ట్ బిగ్ బాస్ టీంకు కూడా కొన్ని అక్షంతలు పడ్డము. ఇప్పుడు ఇతను చేసిన ప్లాను, ఇది స్క్రిప్టు, ఇది ఫెయిల్యూరా లేకపోతే బాగా సక్సెస్ అయిందంటే దాని గురించి క్లియర్గా చెప్తాను. దాని గురించి చెప్పే ముందు వీళ్ళు చేసిన నామినేషన్ విధానం చెప్తాను. నేను టోటల్గా ఎన్ని మంది వచ్చారో అన్ని మందిని చూశాను. ఫస్ట్ సోనియా గారు, బేబక్క గారు, శేఖర్ భాష, నైనిక, ఆదిత్య ఓం గారు, సీత, సో 6 to 7 మెంబర్స్ అయితే వచ్చి నామినేట్ చేసిన విధానం ఎలా ఉందో, ఆ ప్యాటర్న్ ఎలా ఉంది, మీరు చెప్పాలి. ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇది స్క్రిప్టా లేకపోతే రియల్గా వాళ్ళ మనసులో నుంచి వచ్చి చూసి చెప్పారా అనేది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. నేను చెప్పేదాన్ని బట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ నామినేట్ చేసే విషయం. సో సోనియా గారు ఫస్ట్ నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రేరణ గారిని ఆర్గెంట్గా ఉన్నావు, రూడ్గా ఉన్నావు, మెగా చీఫ్ అయిన తర్వాత చాలా రూడ్గా ప్రవర్తించావు, ఇదొక పాయింట్, మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ వాళ్ళని నామినేట్ చేయకుండా అవతల వాళ్ళనే నామినేట్ చేయాలని చెప్పేసి ఒక గ్రూప్గా ఉందామని మాట్లాడుకొని దాన్ని మీరు ఎగ్జిక్యూటివ్ చేస్తా, దాన్నే అనుసరిస్తా ఓన్లీ అవతల వాళ్ళని టార్గెట్ చేస్తూ, వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తూ పంపిస్తున్నా అని చెప్పేసి ఒక ఎలిగేషన్ అయితే పెట్టింది. దాంట్లో సోనియా గారు చెప్పిన దాంట్లో 100% అయితే కరెక్ట్ ఉంది. ఇక్కడ ఫ్లిప్ అయింది ఎవరంటే ప్రేరణ గారు. ఎందుకు ఫ్లిప్ అయిందంటే మేము అలా చెయ్యలేదు, కానీ నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు, నేను ఆడేది మొత్తం ఇండివిజువల్గా ఆడుతున్నాను. యాక్చువల్గా వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకుంటారు ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని పంపించేసేయాలని చెప్పేసి. ఇది బిగ్ బాస్ చూస్తున్నాడు, 24/7 లైవ్లో కొన్ని మంది జనాలు చూస్తున్నారు, రివ్యూవర్లు కూడా చూస్తున్నారు. వీళ్ళు ప్రతిసారి ప్రతి మాటకి ఒక మాటకి ముందు అబద్ధం, ఒక మాటకి వెనక అబద్ధం. అంటే ఒక మాట చెప్పే ముందు అబద్ధం చెప్తారు, ఆ మాట అయిపోయిన తర్వాత అబద్ధం చెప్తారు, ఫ్లిప్ అవుతుంటారు అన్నమాట. సో ఇలాగా ప్రతి విషయంలోనూ ఫ్లిప్ అవుతుంటారు. అక్కడ ప్రేరణ గారు చాలా ఫ్లిప్ అయ్యారని చెప్పారు. నేను చెప్తున్నాను, ఆవిడ కూడా కొన్ని పాయింట్లు ఒప్పుకున్నారు. తర్వాత సోనియా గారు నిఖిల్ని నామినేట్ చేస్తూ నువ్వు నామినేట్ చేసే విధానం ఏదైతే ఉందో వ్యాలిడ్ రీజన్ ఉండదు, ఎవరిని నామినేట్ చేసినా ఎవరి కోసమో నామినేట్ చేసావు. యష్మి గారు అండ్ తేజ గారు ఎగ్గు టాస్క్లో వెంటనే యష్మి వచ్చి చెప్పింది నీకు, నేను వెయిట్ చేశాను అతను తప్పు చేస్తాడని, నేను కావాలనే వెయిట్ చేశాను, కానీ ఆల్రెడీ పనిష్మెంట్ దొరికిన అతనికి నువ్వెందుకు నామినేట్ చేసావు అని చెప్పి డైరెక్ట్ పాయింట్ అడిగింది. ఇక్కడ కూడా నాకు సోనియా గారే కరెక్ట్ అనిపించింది. తర్వాత నిఖిల్ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో నాకు అది వ్యాలిడ్ అనిపించింది కాబట్టి వేసాను, నాకు ఏదనిపిస్తే అది వేసాను. ఇక్కడ నిఖిల్ గారు ఫ్లిప్ అయ్యారు. అండ్ దీని తర్వాత సోనియా గారు పెట్టిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ ఎలిగేషన్స్, అవి నాకు నచ్చలేదు. ఎందుకంటే సోనియా గారు బయటకు వచ్చి చాలా దగ్గర చెప్పారు నాకు టైం లేదు, బిగ్ బాస్ చూసేంత టైం లేదని. వీళ్ళకి దీని గురించి చెప్తాను, వీళ్ళకి ఎలా మోటివేట్ చేశారు, ఏ క్వశ్చన్లు మీరు అడగాలి అని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేశారనేది. సోనియా గారు అడిగిన 2 పాయింట్లు అయితే కరెక్ట్, కానీ మిగతా అడిగిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో ప్రేరణని కానీ
అండ్ నిఖిల్ని కానీ ఇవన్నీ ఫేకు. ఆమె మైండ్లో నుంచి అప్పటికప్పుడుకి వచ్చి మాట్లాడినట్టువే. కానీ చూడండి, ఒక పాయింట్ అడుగుతుంది, ఆ పాయింట్కి అవతల వ్యక్తి క్లారిటీ ఇచ్చే లోపలే అవతల వ్యక్తి దగ్గర నుంచి క్లారిటీ కరెక్ట్గా వస్తుంది అనుకున్నప్పుడు అలాగదని చెప్పేసి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తారు సోనియా గారు. ఒక పాయింట్ అవతల వ్యక్తిని అడిగినప్పుడు ఆ పాయింట్కి క్లారిటీ తీసుకొని ఆన్సర్ తీసుకునేదాకా మనం వెయిట్ చేయాలి, అది కరెక్ట్ ఉందా లేదా అని. దాన్ని జడ్జ్ చేసి ఇంకో క్వశ్చన్ అడగాలి. అలా ఉండరు సోనియా గారు. అవతల వాడికి ఒక క్వశ్చన్ వేసిన తర్వాత వాడి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది అంటే సోనియా గారు వెంటనే ఇంకొక క్వశ్చన్ అటాచ్ చేసేసి దాన్ని వదిలే దీనికి చెప్పు అంటారు. అడిగిన క్వశ్చన్కి సమాధానం తీసుకోకుండా కొత్త క్వశ్చన్ని తీసుకువెళ్ళి పెట్టడము. ఈమె ఇంటెలిజెంట్ అనుకుంటారా లేకపోతే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా తెలియవా? ఇక్కడ సోనియా గారు నాకు ఫేక్ అనిపించారు. ఎందుకంటే కొన్ని ఏవైతే ఆమె ఎలిగేషన్స్ పెట్టిందో, కొన్ని క్వశ్చన్స్ ఏవైతే అడిగిందో సోనియా గారు టోటల్గా నాకు ఫేక్ అనిపించారు. కొన్ని చోట్ల నిఖిల్ అండ్ ప్రేరణ ఫ్లిప్ అయ్యారు, కానీ కొన్ని చోట్ల వాళ్ళు కరెక్ట్ అని అనిపించారు. అండ్ ప్రేరణ మెగా చీఫ్గా రూడ్గా చేసింది. ఎందుకు రూడ్గా చేసింది ఏంటనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను. ఒక్కొక్కసారి ప్రెజర్ ఉంటుంది, కానీ కొన్ని దగ్గర మాత్రం కొన్ని మందితో మాత్రమే రూడ్గా ప్రవర్తించింది, అందరితో రూడ్గా కాదు, కొన్ని మందితో రూడ్గా ప్రవర్తించింది. అది తనకి ఎవరైతే నచ్చరో వాళ్ళతో రూడ్గా ఉండింది, తనకు నచ్చే వాళ్ళతో సాఫ్ట్గానే వెళ్ళింది. సో ఇక్కడ ప్రేరణ గారు ఫ్లిప్ అయ్యారు అండ్ నిఖిల్ కూడా ఫ్లిప్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన బేబక్క నామినేషన్స్. నాకెందుకో బేబక్క గారి నామినేషన్స్ నాకు పెద్దగా అనిపించలేదు. ఏదో టైంపాస్కి ఆమెని ఏ పని లేక పిలిపించినారా, ఏదో చెప్పాలని చెప్పి పిలిపించినారా. ఆమె అడిగే విధానం ఎలా ఉందంటే, ఏమనుకోబాకు, నామినేట్ చేస్తాను, నువ్వు నాకు ఇది చేసావు, నాకు పప్పులో ఉప్పే లేదు, నాకు స్టవ్ కాడ అది చేయలేదు. అస్సలు నాకు బేబక్క గురి నామినేషన్ గురించి చెప్పాలనే లేదు. నెక్స్ట్ వచ్చారు శేఖర్ భాషా గారు. శేఖర్ భాషా గారు వచ్చి నామినేషన్ విధానము ఏదైతే ఉందో, నేను ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ని ఎలిమినేట్ చేద్దామని నన్ను బిగ్ బాస్ టీం పిలిచినప్పుడు వైల్డ్ కార్డ్స్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాను. అసలు ఎందుకు ఏం జరుగుతుందని చెప్పేసి చూశాను. అవినాష్, రోహిణి, టేస్టీ తేజ బాగా ఆడుతున్నారు. ఇకపోతే మిగిలింది గౌతమ్ని నామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు గౌతమ్ ఇవేం తప్పులు ఉన్నాయి అని వెతకదామని ప్రయత్నించే తరుణంలో నేను నైట్ మొత్తం కూర్చొని చూడడం అయితే జరిగింది వీడియోలు. ఆ వీడియోలంతా చూసిన తర్వాత గౌతమ్ చాలా బాగా ఆడుతున్నారు, సూపర్ అనిపించింది. మీరు ఇప్పుడు నిజం చెప్పండి, ఒక వ్యక్తి సెలబ్రిటీ అయిన వ్యక్తి నైట్ అంతా 11కి స్టార్ట్ చేసి మార్నింగ్ 4 దాకా వీడియోలు ఎవడన్నా చూస్తాడా? తన పని వదిలేసుకొని దానివల్ల అతనికి వచ్చేది ఏమీ లేదు, ఏదో 1-2 పాయింట్లు. ఇది ఫేక్ అండి. నైట్ అంతా వీడియోలు చూసి గౌతమ్ సూపర్ అని గౌతమ్ బాగా ఆడుతున్నాడు, కానీ నైట్ అంతా వీడియోలు చూసి గౌతమ్ సూపర్ అని చెప్పడం అనేది భాషా గారు ఇక్కడ నాకు ఎందుకో ఫేక్ అనిపించారు. భాషా గారు వచ్చి సేమ్ రీజన్ ప్రేరణతో, మీ వాళ్ళని నామినేట్ చేయవు, నువ్వు చైల్డ్ మెంటాలిటీ, నువ్వు ఆ మెంటాలిటీ, నువ్వు బాగా ఆడతావు, ఇది ఆడతావు, ఉండంగా నిన్ను చూడంగానే భయం వేస్తుంది, బూతులు మాట్లాడుతున్నావు, ఇవన్నీ మనం చూసేసాం. అంటే ఇవి వాళ్ళకి కూడా తెలుసు. కొన్ని మంది చెప్పారు, హౌస్మేట్స్ చెప్పారు ఇలా బూతులు మాట్లాడుతున్నాను, వీకెండ్లో కూడా చెప్పారు. ఇవన్నీ జరిగినాటివి, వాళ్ళకి ఆల్రెడీ తెలిసినాటివి. మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి కొత్తగా దానికి 4-5 రంగులు అద్ది మళ్ళీ వాళ్ళకి చెప్పడం అనేది బోరు కొట్టింది. 12th వీక్ నామినేషన్ అంటే ఏదో హైప్ సూపర్ అనుకున్నాం, కొత్త పాయింట్లు చెప్తారనుకున్నాం, ఏం లేదు. ప్రేరణ రూడ్డు, ప్రేరణ ఫ్లిప్ అవుతుంది, ప్రేరణ తన వాళ్ళని నామినేట్ చేయదు. అండ్ యష్మి గారిని, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఒక గ్రూప్ కన్నడ వర్సెస్ తెలుగు అని చూస్తే శేఖర్ భాషా గారు మొత్తం చెప్పేశారు. బయట జనాలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది క్లియర్గా అయితే శేఖర్ భాషా గారు మొత్తం చెప్పారు. అండ్ యష్మి గారు కూడా చెప్పారు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అది ఇది అని. ఇది ఆల్మోస్ట్ గౌతమ్ కూడా ఆల్మోస్ట్ ఎత్తాడు. 11th వీక్ నామినేషన్లో మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అనుకొని మాట్లాడుకొని చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ ఎత్తాడు. ఈ పాయింట్లు వైరల్ అవ్వడం వల్ల బయట బాగా ట్రోల్స్ అవ్వడం, వైరల్ అవ్వడం కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడింది బిగ్ బాస్కి. శేఖర్ భాష చెప్పిన పాయింట్లలో ఓకే ఉంది, కానీ అందరికీ తెలిసిన పాయింట్లే కదా ఇవి, వీళ్ళు కొత్తగా యాడ్ చేసిన పాయింట్లే ఉంది. అంటే మీరు తప్పుగా కనబడుతున్నారు బయట. వీళ్ళు వచ్చి నామినేట్ చేయలేదు, దాని గురించి చెప్తాను. వీళ్ళు వచ్చి నామినేట్ చేయలేదు, ఏం చేశారో దాని గురించి చెప్తాను. తర్వాత శేఖర్ భాషా గారి తర్వాత వచ్చింది ఎవర్రా? శేఖర్ భాష తర్వాత నైనికానా? సో శేఖర్ భాష తర్వాత నైనిక వచ్చారు. నైనిక కూడా ప్రేరణకి అండ్ నిఖిల్కి నామినేట్ చేశారు, నబీల్కి నామినేట్ చేశారు. సేమ్ రీజన్స్, రూడ్ అవుతున్నావు అండ్ ఓకే ఫ్రంట్ టు బ్యాక్ చెప్పచ్చు. నైనిక సేమ్ రీజన్స్ చెప్పింది, ఆదిత్య ఓం గారు సేమ్ రీజన్స్ చెప్పారు. అండ్ మన మణికంఠ వచ్చి మోటివేషన్ ఇచ్చాడు, మణికంఠ కూడా సేమ్ రీజన్స్ చెప్పాడు నామినేట్ చేసిన వాళ్ళకి. అండ్ ఇక్కడ సీతా గారు వచ్చి
ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అవుతున్నావు, నిన్ను వాడుకుంటున్నాడు గేమ్లో అని చెప్పేసి ఒక ఎలిగేషన్ ఏదైతే పెట్టారో ఇక్కడ నేను నిఖిల్కి స్టాండ్ తీసుకోవాలనిపిస్తుంది. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. సగంలో చూసి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం అర్థమై ఉండదు. ఇక్కడ సీతా గారు స్టార్టింగ్స్లో విన్నర్ మెటీరియల్ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పిన, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు హస్బెండ్ మెటీరియల్ అని చెప్పిన తను సీతా గారు ఇష్టపడ్డారు నిఖిల్ని. కానీ సీతా గారికి ఎక్కువ ఇంపార్టెంట్ లేదు అక్కడ. యష్మి సోనియా వీళ్ళతో ఎక్కువగా ఉండడం సీతా గారికి ఇప్పటికే మనసులో ఉంది. సీతా గారు ఎలిమినేట్ చేసి బయటకు వెళ్ళేటప్పుడు కూడా సీతా గారు నిఖిల్ని చూడడం కానీ, నిఖిల్తో హాయ్ అని చెప్పడం కానీ, బాయ్ అని చెప్పడం కానీ ఏదీ జరగలేదు. నిఖిల్ అంటే చాలా కోపం ఉంది. ఆ విధంగా నిఖిల్ మీద గ్రడ్జ్ అయితే పెట్టుకొని ఒక ఎలిగేషన్ అయితే వేసింది. వాడుకుంటున్నాడు మిమ్మల్ని, వాడుకొని ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉంది ఆడవాళ్ళే, లేడీసు. అంటే యష్మి నిన్ను వాడుకొని ముందుకెళ్తున్నాడు, నీ గేమ్ అంతా పాడు చేస్తున్నా. ఎంత పెద్ద వర్డ్ అది. ఒక అమ్మాయిని వాడుకుంటున్నాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే చాలా పెద్దది. ఇక్కడ మీరు గమనించినట్లయితే హోల్ సినారియో ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి మేము చూసింది ఎక్కడ కూడా నిఖిల్ వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పింది లేదు. కానీ యష్మి గారు చాలా చోట్ల చెప్పారు. వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో ఒప్పించుకోవడానికైనా రెడీ, నేను ఒప్పిస్తాను, నీ సైడ్ నుంచే నాకు అంటే డిసిషన్ కావాలన్నట్టు మాట్లాడారు. అక్కడ కూడా నిఖిల్ ఏం చెప్పలేదు. అన్ని చెప్పిన తర్వాత ఇక్కడ ఎలిగేషన్ వేస్తున్నప్పుడు యష్మి గారు లేదు నన్ను వాడుకోలేదని సీతాకి చెప్పొచ్చు కదా. కానీ అక్కడ ఆమె యాక్టింగ్ చేశారు, మామూలు యాక్టింగ్ చేయలేదు. ఆమె ఏడుపు వచ్చినట్టు నవ్వుతా అంటే నేనే కరెక్ట్, నిఖిల్ తప్పు, జనాల దృష్టిలో నన్ను వాడుకున్నాడు నిఖిల్, కాబట్టి నన్ను జనాలు బాగా చూసుకున్నారు. లేదు, అందరి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు నిఖిల్ని ఇష్టపడము, నిఖిల్ మిమ్మల్ని దూరం పెట్టడం. ఇక్కడ యష్మిది ఎంత తప్పుందో నిఖిల్ది అంతే తప్పుందని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. యష్మి ఇష్టపడడం ఓకే, అది తన పర్సనల్ చాయిస్, హర్ చాయిస్ అంటారు కదా అది. నిఖిల్ ఇక్కడ దానికి రిప్లై ఇవ్వకపోవడం నిఖిల్ది తప్పు. లేదు, నేను ఆల్రెడీ నా ప్రాబ్లమ్స్ జరుగున్నాయి, నేను బయటికి వెళ్ళిన తర్వాత నా ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ చూసుకోవాలి, తర్వాత ఏదైనా నేను ఫ్రెండ్గా ఉంటానని క్లియర్గా చెప్పేసి ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఎలిగేషన్ సీతా గారు అయితే ఎలిగేషన్ పెట్టేదే కాదు. సో ఇక్కడ నిఖిల్ ఇది ఎప్పుడో చెప్పాల్సింది. ఇది మొత్తం ఇదే జరగదు. ఈ వీకెండ్లో కూడా, ఈ సాటర్డే టు సండే కూడా నిఖిల్, యష్మి, ప్రేరణ వీళ్ళ ముగ్గురు మధ్యలోనే జరగద్ది. మొత్తం సినారియో మొత్తము వీకెండ్ మొత్తము వీళ్ళ ముగ్గురు మధ్యలోనే జరగద్ది. సో నిఖిల్ ఆ మాట చెప్పేస్తుంటే నిఖిల్ ఎక్కడా ఎవరిని వాడుకునేది లేదు. తను టీంతో కలిసి వెళ్దాం అనుకుంటాడు, తన వాళ్ళని కాపాడుకుంటూ వెళ్తాం అంటాడు. ఇక్కడ నిఖిల్ నాకు సూపర్ అనిపించాడు. కానీ సీత చెప్పిన నామినేషన్ ఏదైతే ఉందో దరిద్రంగా ఉంది, చాలా చండాంగలంగా ఉంది. మనసులో గ్రజ్జు పెట్టుకొని అవతల వ్యక్తి మీద అయితే మన నిఖిల్ మీద నామినేషన్ అయితే నిఖిల్ మీద ఎలిగేషన్ అయితే వేసింది. సో ఇక్కడైతే నాకు ఓకే, ఇదంతా ఒకటి అనుకుందాం. ఈ సినారియో అంతా పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా యష్మి గారు వెళ్ళి వాష్రూమ్లో ఏడ్చారు, ప్రేరణ గారు బాధపడ్డారు. కానీ మళ్ళీ ఒకటైపోయి మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ని క్రింజ్ అని చెప్పేసి ఎలిగేషన్ పెడితే నైనిక కాదు, అది క్రింజ్ వాళ్ళని అనలేదు, వీళ్ళు ఆడుతుంటే క్రింజు అన్నాను నేను. కానీ అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే అనింది అనేసి కొన్ని వీడియోలు అయితే బయట వస్తుంది. ప్రేరణ గారి హస్బెండ్ వచ్చినప్పుడు మాత్రమే అనింది, టేస్టీ తేజ అవినాష్ చేస్తున్నప్పుడు కాదనేసి. అది ఎడిటింగా రియల్ అనేది మనం చెప్పలేము, అది పూర్తిగా క్లియర్గా చూస్తే కానీ. సో వీళ్ళు ఫ్లిప్ అవుతుంటారు మాటలు. అవును నేను అన్నాను ఒప్పుకుంటే కనీసం ఆ కొద్దిగా నెగిటివ్ అయినా తగ్గుతుంది. అవును మేము క్లియర్గా అన్నాము. ఫ్లిప్ అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళు వేసిన ఏదైతే ఉందో మాటకి ముందు ఫ్లిప్ అవ్వడం, మాట తర్వాత ఫ్లిప్ అవ్వడం, అబద్ధం చెప్పడం, వీళ్ళు ప్రతిదానికి ఒక అబద్ధాన్ని యాడ్ చేసి చెప్పేస్తారు. నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు అనేసి. సో మనం టోటల్ సీజన్ ఎత్తుకుంటే ఇప్పటి వరకు 12 వీక్స్ ఎన్నిసార్లు మన యష్మి గారు మాటలు ఫ్లిప్ అయ్యారు, ప్రేరణ గారు ఎన్నిసార్లు అనేసి నేను అనలేదన్నారు. ఇవన్నీ చూసుకుంటే అందరి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అండ్ సోనియా గారు, సీతా గారు ఏదైతే ఎలిగేషన్స్ వేశారో అది నాకు తెలిసినంత వరకు చాలా ఫేక్ ఎలిగేషన్స్. కొన్ని అయితే రియల్గా దగ్గరగా ఉన్నాయి, అది అందరూ చూసింది, అందరికీ తెలిసిన విషయాలే చెప్పారు. కొన్ని మటుకు ఫేక్గా ఎలిగేషన్స్ వేశారు. ఇకపోతే ఇది మొత్తం స్క్రిప్ట్ అంటే క్లియర్గా స్క్రిప్టే. వచ్చిన ప్రతి ఒక్కరూ నామినేషన్ చేసే విధానం 3 పాయింట్లు 4 పాయింట్లతో ఏంటంటే ప్రేరణ రూడ్గా ఉంటుంది, గ్రూప్ గేమ్ ఆడుతుంది. యష్మి గ్రూప్ గేమ్ ఆడుతుంది, రూడ్గా ఉంటుంది, రూడ్గా కాదు గ్రూప్ గేమ్ ఆడుతుంది. నిఖిల్ ఎవరికి కరెక్ట్గా తేల్చి చెప్పట్లేదు, అంటే క్లియర్ చేయట్లేదు పాయింట్లు నిఖిల్. నబీలు 3 వారాల నుంచి
గేమ్ తగ్గింది. పృథ్వీకి వచ్చేటప్పటికి పృథ్వీ విషయంలో నాకు పెద్దగా ఏమనిపించలేదు. పృథ్వీ జెన్యున్గా ఉన్నాడు. పృథ్వీ ఏదంటే పృథ్వీ విషయంలో మటుకంటే తన కోపం అనేది, తన అగ్రెషన్ అనేది పక్కన పెడితే పృథ్వీ వరకు అయితే నాకు ఓకే. నబిల్ని నామినేట్ చేసిన విధానంలో కూడా ఏదో చెయ్యాలని చేపించారు. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి ఒకటే పాయింట్లు చెప్పారు. నిఖిల్, ప్రేరణ, యష్మి, వీళ్ళ దాంట్లో మీరు ముగ్గురు గ్రూప్ అనేది మొత్తం ఒకటే చెప్పారు. ఇక్కడ గ్రూప్ని ఫామ్ చేసిందే యష్మి. ఎందుకంటే యష్మికి, నిఖిల్కి అండ్ పృథ్వీకి, నబిల్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు, ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు. నబిల్ని పక్కన పెట్టదు. నిఖిల్కి, యష్మికి, పృథ్వీకి మ్యాక్సిమం ఫ్రెండ్షిప్ లేదు. యష్మి అండ్ ప్రేరణ ఫస్ట్ ఒక సీరియల్ చేశారు, అక్కడ ఒక బాండింగ్ ఉంది. లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళ బాండింగ్ ఎక్కువైంది. ఇక్కడ ఒకటి, వీళ్ళ మధ్యలో ఎన్ని తప్పులు జరిగినా వీళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికి నిజంగానే అనుకొని వచ్చారనుకో, ఒకవేళ నేను తప్పు చేస్తే అది తప్పు అని తెలిస్తే నేను వెంటనే నీకు సారీ చెప్తాను, అది నువ్వు మనసులో పెట్టుకో, నా మీద గొడవ పడొద్దు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకొని వచ్చారా అని చెప్పేసి క్లియర్గా, అంటే యష్మి నేను ఒకవేళ తప్పు చేశానంటే ప్రేరణ నీ విషయంలో వెంటనే సారీ చెప్తాను, అది నువ్వు మనసులో పెట్టుకో, మన ఇద్దరం గొడవ పడ్డామంటే అవతల వాళ్ళకి లూజ్ అవుతాము అని చెప్పేసి ప్రేరణకు కానీ, ప్రేరణ కూడా అలా చెప్పడం కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకొనే వచ్చారు గేమ్ గురించి అని అయితే క్లియర్ కట్గా అర్థమైపోయింది. అండ్ నిఖిల్ విషయానికి వస్తే లోపల గ్రూపు గేమ్ స్టార్ట్ చేసిందే యష్మి. ఆ చిక్కులో చిక్కుకున్నవాడు నిఖిల్ అండ్ పృథ్వీ. ఫస్ట్ యష్మి ప్రేరణతో నిఖిల్ వాళ్ళు అంతగా లేరు. నిఖిల్, పృథ్వీ, సోనియా ఒక బ్యాచ్, వీళ్ళు ముగ్గురే ఉంటుండేవాళ్ళు. నిఖిల్ ఎప్పుడు కూడా ప్రేరణ వాళ్ళతో, యష్మి వాళ్ళతో ఉండేవాడు కాదు. ప్రేరణకి, నిఖిల్కి స్టార్టింగ్లో గొడవ జరిగింది. యష్మికి అండ్ మన నిఖిల్కి గొడవ జరిగింది, పృథ్వీకి గొడవ జరిగింది. కట్ చేయ ఫోన్. ఇలా ఎప్పుడైతే సోనియా ఎలిమినేట్ అయిందో వీళ్ళందరూ ఒకటవడం, గ్రూప్ని ఫామ్ చేసిందే యష్మి. ఈరోజు ఆదిత్య ఓం గారు కర్మ ఇస్ బ్యాక్ అన్నారు కదా, సో ఓకే. ఇప్పుడు ఇదంతా టోటల్గా స్క్రిప్ట్ అంటే స్క్రిప్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇచ్చిన పాయింట్లు 4 పాయింట్లు, రూడు, గ్రూప్ గేము, కరెక్ట్గా సమాధానం చెప్పడు, నామినేషన్ పాయింట్లో రీజన్ ఉండదు. ఇవే మొత్తం తీసుకొచ్చి లోపల అందరినీ కూర్చొని పెట్టి ఎవరైతే నామినేట్ చేయడానికి వస్తున్న కంటెస్టెంట్లని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చొని పెట్టి ఒక స్క్రిప్ట్ రాసి ఈ విధంగా తీసుకెళ్ళి నామినేట్ చేయండి, దాని తర్వాత వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఆర్గ్యూ చేసుకోండి అని చెప్పేసి పంపించడం అయితే జరిగింది క్లియర్ కట్గా. ఇకపోతే విన్నర్ డిసైడ్ అంటే దీన్ని, ఈ ఎపిసోడ్ని ఇలా క్లియర్గా డిజైన్ చేయడానికి కారణమే విన్నర్ని డిసైడ్ చేయడానికి. ఎందుకంటే సీతా గారు వేసిన ఎలిగేషన్కి జనాల్లో, న్యూట్రల్ ఆడియన్స్లో అయ్యో అనిపిస్తుంది, సింపతి వర్కౌట్ అయ్యి నిఖిల్కే ఓట్లు పడతాయి, ప్రేరణకు ఓట్లు పడతాయి, యష్మి గారికి ఓట్లు పడతాయి. ఇక్కడ పడంది ఎవరికి? ముగ్గురే టార్గెట్ అయ్యారు. నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళు ముగ్గురే టార్గెట్ అయ్యారు. జనాల దృష్టిలో కూడా వీళ్ళ ముగ్గురికే ఓటింగ్ ఎక్కువ పడుతుంది. నబీలు, పృథ్వీ ఏం చేశారు? నబీల్ గేమ్స్ బాగా ఆడతాడు, నబీల్ జెన్యున్ పర్సను. పృథ్వీ గేమ్స్ బాగా ఆడతాడు, జెన్యున్ పర్సను, కానీ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తాడు, అగ్రెషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఎఫెక్ట్ ఎవరికి? నబీల్ని తీసేస్తారా, పృథ్వీని తీసేస్తారా? వీళ్ళిద్దరిలో ఎవరిని తీయాలని చెప్పేసి ఈ ప్లాన్ అంతా చేశారు. విన్నర్ని ఒకరిని చేయడానికి మిగతా వాళ్ళని బలిపశువులను చేసినట్టుంది. అది నబీల్ బలిపశువు అవుతాడా, పృథ్వీ బలిపశువు అవుతాడా, లేక యష్మిని నామినేట్ చేస్తాడా అనేది క్లియర్గా తెలియాలి ఈ వీకెండ్లో. నిజంగా బిగ్ బాస్ ఇది ఉన్న వాళ్ళని, గ్రూప్ గేమ్ ఆడుతున్న వాళ్ళని నామినేట్ చేయాలనే చేశారు. యష్మినో ప్రేరణనో నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోతే ఇది రియల్ అనుకోవచ్చు. లేదు నబీలో పృథ్వీ వెళ్ళిపోతే మీరు అనుకోండి ఇది మొత్తం స్క్రిప్టే, ఎవరు ఎలిమినేట్ అవుతారో మట్టుకు తెలియదు. కానీ ఈ స్క్రిప్ట్ మొత్తము ఒకరిని విన్నర్ని చేయడానికి, ఆ విన్నర్ని చేయడానికి, నిఖిల్ని విన్నర్ని చేయడానికి ఈ స్క్రిప్ట్ మొత్తం రాశారు. ఎప్పుడూ లేనిది కొత్తగా ట్రై చేసాం అన్నప్పుడు కొత్తగా ట్రై చేసినోడు వచ్చి వైల్డ్ కార్డ్స్ని మెచ్చుకుంటున్నారు, ఓల్డ్ వాళ్ళని ప్రతిదీ తప్పులు చూపిస్తున్నారు. వైల్డ్ కార్డ్స్లో కూడా తప్పులు ఉన్నాయి, ఆ తప్పులను కూడా చెప్పాలి. కానీ వైల్డ్ కార్డ్స్ని మెచ్చుకుంటా మొత్తం తప్పులు మొత్తం 100%, వీళ్ళు 90% ఉంటే వైల్డ్ కార్డ్స్లో 10% ఉన్నాయి తప్పులు. ఆ తప్పులను కూడా ఎత్తి చూపించుంటే ఓకే ఇది రియల్ అనిపించేది. కానీ ఓన్లీ ఇది కన్నడ బ్యాచ్ని నామినేట్ చేయడానికి మాత్రమే వేసిన స్కెచ్. ఆ బ్యాచ్లో నిఖిల్ని విన్నర్ని చేయడానికి వేసిన మాత్రం ఒక స్కెచ్, ఒక ప్లాను, ఒక స్కీమో, స్కెచ్చో, థీమో ఏదన్నా అనుకోండి. కానీ కన్నడ వాళ్ళని ఇప్పుడు నేను కన్నడ వాళ్ళని అక్కడ ఉన్న ఆ సినారియో ఇప్పుడు బిగ్ బాస్ 8లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిఖిల్, యష్మి అండ్ ప్రేరణ, ఈ ముగ్గురిని పైకి లేపడానికి, ఆ ముగ్గురిలో ఒకరిని విన్నర్ని చేయడానికి, నిఖిల్ మీద ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో అండ్ నిఖిల్కి
ఆపోజిట్గా బాగా ధీటుగా ఉన్న గౌతమ్ కంటే నిఖిల్గా హై పిచ్లో పెంచడానికి నిఖిల్ కోసమే ఇది మొత్తం స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి ఈ నామినేషన్ మొత్తం ప్లాన్ చేసి వదిలారు. ఇప్పుడు ఏంటంటే నేను వీడియో పెట్టచ్చు, సీతా గారు అక్కడ ఒక టైటిల్ పెట్టి ఇలా అన్నారు, నాకు అలా కాదు, దీని గురించి టోటల్గా చెప్పాలనిపించింది. కాబట్టి జనాలకి మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, నేను నిఖిల్ క్యాంటీ కాదు, కానీ గౌతమ్కి సపోర్ట్ కాదు. ఇలా చేస్తేనే ఒకరిని పైకి లేపాలని, ఇప్పుడు అది మంచి జరగచ్చు, బెడిసి కూడా కొట్టచ్చు. ఇది క్లియర్గా ప్రతి మనిషికి అర్థమైంది అనుకోండి. నిఖిల్ని పైకి లేపాడని చెప్పి యష్మి గారికి, ప్రేరణ గారిని అయ్యో అనుకోవాలని చెప్పేసి ఇదంతా బిగ్ బాస్ ప్లాన్ చేశాడని జనాలు అనుకుంటే ఆ ఓట్లు కూడా పడవు. రియల్గా మీరు చూడండి, వచ్చిన ప్రతి ఒక్కరూ కావాలనే టార్గెట్ చేసి చెప్పినట్టుంది, కానీ ఏదో బిగ్ బాస్ పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో నాకు నచ్చలేదు. అండ్ నామినేట్ అయిన వాళ్ళు 5 మంది, సారీ నేను తప్పుగా చెప్పాను నిన్న మార్నింగ్, విష్ణుప్రియ ఒక్కట్లేరు, నబీలు, పృథ్వీ, యష్మి, ప్రేరణ, నిఖిల్ వీళ్ళు మాత్రమే వచ్చారు. ఇక్కడ చూడండి, విష్ణుప్రియ జెన్యున్ పర్సన్, కానీ విష్ణుప్రియ ఎక్కడ గేమ్లు కరెక్ట్గా ఆడాల, కానీ విష్ణుప్రియని ఎవరూ నామినేట్ చేయలేదు. చూసారా, బాగా గమనించారా? విష్ణుప్రియ నువ్వు ఎప్పుడు కూడా పెద్దగా గేమ్స్ ఆడలేదు. ఇక్కడ యష్మి, ప్రేరణ బాగా గేమ్స్ ఆడారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న పదాల వల్ల జనాల్లో నెగిటివ్ అయ్యారు, కానీ వాళ్ళు ఫ్లిప్ అవడం వల్ల జనాల్లో నెగిటివ్ అయ్యారు, కానీ లేకపోతే గేమ్స్ పరంగా ఎత్తుకుంటే వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఓకే, ఇక్కడ విష్ణుప్రియ జెన్యున్ ఓకే, కానీ గేమ్స్ ఏమీ ఆడలేదు, అదే పెద్ద మైనస్. కానీ ఈ విష్ణుప్రియని ఎవరూ నామినేట్ చేయలేదు. చూడండి, ఇక్కడే ఇది స్క్రిప్ట్ అని క్లియర్గా అర్థమైపోతుంది. ఏం లేదండి, ఈ స్క్రిప్ట్ రాసిన మొత్తం వీళ్ళ ముగ్గురిని మంచి నెగిటివ్, జనాల్లో ఏదైతే నెగిటివ్ ఉందో అది తీసేసి వీళ్ళకి పాజిటివ్గా రావడానికి అండ్ నిఖిల్ని విన్నర్ చేయడానికి మాత్రమే ఈ వీడియో మొత్తం క్లియర్గా చేయడం జరిగింది. అండ్ నేను కాదు, కౌశిక్ ఈ డిజైన్ను 12th వీక్ నామినేషన్ ఇలా డిజైన్ చేసి ఇలా స్క్రిప్ట్ రాసి వీళ్ళ ముగ్గురిని హైప్ లేపడానికి మాత్రం ఇదంతా చేశారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని నన్ను అడగను, స్టార్టింగ్లో చెప్పాను, కానీ మీరు ఒకసారి నా వీడియో మొత్తం అయితే చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.